హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నే మనకి ఈ ఎండాకాలంలో అయితే మంచి మల్లెపూలు పూస్తూ ఉంటాయి కదా. ఇక్కడ పొద్దున్నే లేచి వచ్చి చెట్ల దగ్గర అయితే వ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట. అండ్ మా ఇంటి దగ్గర ఉన్న మల్లె చెట్టు 5 అంతరాల మల్లె చెట్టు అనమాట. అండ్ అవి సరిగ్గా అల్లుకోనికి రాదు, ఏం లేదు. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. ఒక 2 పెట్టుకున్నా ఫుల్ అనిపిస్తుంది. అంత పెద్ద ఉంటుంది అనమాట ఫ్లవరు. అంటే మొగ్గలు కూడా పెద్ద ఉంటాయి, అల్లుకోనికి రాదు. ఇంకా పూస్తే మాత్రం అసలే అల్లుకోనికి రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చిట్టి రోజ్ ఫ్లవర్ అనమాట. అండ్ మొన్నటిసారి నేను పెట్టిన ఇది చెట్టు పెట్టినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసిన అనమాట. రోజు రైస్ వాటర్ వేసిన, మంచిగా ఏనుకుంది చెట్టు. ఏనుకున్న తర్వాత అసలు ఫుల్గా మొగ్గలు వేస్తుంది. ఒక్క ఫ్లవర్ కూడా చక్కగా పూస్తలేదు. ఈ ఎండకో లేదంటే వేడికో అర్థం కావట్లేదు, కానీ మొత్తం వేసిన మొగ్గలు వేసినట్టే మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తగా అనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం. అండ్ ఈ గల్లీలోనే మాకైతే కొత్త రోడ్లు అయితే వేసిరనమాట. అండ్ ఇక్కడ వాటర్ అయితే చల్లుతున్నా, డైలీ రొటీనే. ఈ మధ్య చూపించక చాలా రోజులు అవుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గు పెట్టుకుంటున్నా అనమాట. మంచిగా ఊసి చల్లిన తర్వాత, అంతకుముందు అయితే పాత రోడ్ ఉన్నప్పుడు అస్సలు సరిగ్గా లేకుండే అంత. ఇప్పుడు కొత్త రోడ్ వచ్చిన తర్వాత మంచిగా మళ్ళీ ఈసారి రోడ్డు కూడా చాలా వెడల్పు వేసిరనమాట. మా ఇదికైతే మా మెట్లు కూడా పోయినాయి, 2-3 మెట్లు పోయినాయి అనమాట. మాకు రోడ్డు దగ్గరికి వచ్చేసింది మొత్తము. ఇంకా మేము మెట్టు కట్టలేదు, ఓన్లీ డ్రాప్ కట్టుకున్నాం అంతే. అండ్ ఇక్కడ కొంచెం నీట్గా ఉంటే ప్లేస్ మంచిగా ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో రోడ్ వేసినాక కూడా కొన్ని రోజులాగా ముగ్గు వేయలేదు, ఎందుకంటే వాళ్ళు సంచులు వేసారు అనమాట. చాలా రోజులు ఉండనిచ్చారు. అంటే అప్పుడు అసలే ఎండాకాలం కదా, మంచిగా రోడ్డుకు వాటర్ ఉంటేనే చాలా రోజులు ఇట్లా గట్టిగా ఉంటుంది అని అంటారు కదా. సిమెంట్ది ఏదైనా అంతే. ఇప్పుడు ఎండాకాలము కట్టిన తర్వాత కొంచెం చాలా వాటర్ పోయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఈ మధ్యనే వేస్తున్న ముగ్గు. అండ్ చాలా రోజుల తర్వాత ఇంటి ముంగట ముగ్గు వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు రోడ్డు తీసేసినప్పుడు తీసేసినాక 1 మంత్కి రోడ్డు వేసిర్రు. అట్లా కొన్ని రోజులాగా ముగ్గులు వేసుకోలేదు బయట. అండ్ రోడ్ వేసిన తర్వాత అట్లా ఒక 15 days దాకా వేయలేదు. ఇంకా వేయక వేస్తే అదేందో మంచిగా ఇంటి ముందు కళలాగా అనిపిస్తుంది. అలకడం అయితే బంద్ చేసిన అనమాట. అండ్ ఈ గల్లీలో మొత్తం అట్లనే ఉన్నారు, ఎందుకంటే కొంచెం రోడ్ అంతా బాగా డౌన్ చేసిర్రు. ఒకరింటి ముంగడ చాలితే ఇంకొకరింటి ముంగడికి వాటర్ వచ్చేలా చేసిర్రు అనమాట. ఇంకా అందుకే ఎవ్వరు ఎర్రలకైతే అలుక్కోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ అలికిన వాటర్ కడిగితే ఇంటి ముందు రోడ్డు కడిగితే మళ్ళీ వీళ్ళ ఇంటి ముందుకు వస్తాయి కదా, అట్లా అని చెప్పేసి ఎవ్వరు అసలు అలకట్లేదు. అండ్ నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, మంచిగా కలర్ వేసుకొని ఆడమందం ముగ్గేసుకోవాలి మంచిగా అలికిన దాని మీద అని చెప్పేసి అనుకుంటున్నా. నార్మల్గా వేసి పెట్టైనా రోజు మనం వేసి తిరిగి దాని మీద ముగ్గు వేసుకోవచ్చు కదా, అలకకుండా కలర్ వేద్దామని చెప్పేసి చూస్తున్నా. బట్ ఈ 2 రోజులల్లో కలర్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ ముగ్గేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రోజు మాకు అనగానికి అలవాటు అనమాట, ఇట్లా ముగ్గేసి లోపలికి పోతున్నప్పుడు నాకు పెట్టు బొట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు అసలు హాఫ్ డే స్కూల్స్ పిల్లలకి పొద్దున్నే లేవాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం పొద్దుగానే లేపుతున్నా. అండ్ నైట్ తొందర పడుకోబెట్టేసి మార్నింగ్ అయితే కొంచెం తొందర లేపుతున్నా అనమాట. ఎందుకంటే 7:30కి అట్లా స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు, అట్లా అని చెప్పేసి లేపుతున్నా. అండ్ ఈరోజు అయితే టిఫిన్ పెసరట్టు చేసినాను అనమాట. చేసేసి అండ్ పిల్లలకైతే మంచిగా తినబెట్టేసి స్కూల్కి అయితే పంపించేసినాను అనమాట. అండ్ చాలామంది అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ యూట్యూబ్లో కానీ చాలా వరకు అడుగుతూ ఉన్నారనమాట, అక్క మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చెప్పేసి. బట్ త్వరలోనే మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చాలా రోజుల నుంచి, అండ్ ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను నేను ట్రైపోడ్ కొనుక్కోవాలని చెప్పేసి. అండ్ ట్రైపోడ్ అండ్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. నేను రీసెంట్గానే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నా. అంటే ఇంతకుముందు కూడా ఉండే ఒక 2 ట్రైపోడ్లో ఏమో తీసుకున్నా, అవి అయితే అంత క్వాలిటీగా ఏం అనిపించలేదన్నమాట నాకు. బట్ ఇది వచ్చేసి అయితే మనకి 1000 పడింది. అండ్ సెల్ఫీ స్టిక్ అనమాట. దీన్ని సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపోడ్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం డబ్బులు పెట్టిన దానికి ఓకే అని అనిపించింది అనమాట. అండ్ మైక్ కూడా చాలా బాగుంది. అండ్ 2 తీసుకున్నా. అండ్ రెండిటి క్వాలిటీ అయితే సూపర్ అనమాట. అండ్ ఒక యూట్యూబర్కి కావాల్సింది అయితే ఖచ్చితంగా ట్రైపోడ్ అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ ట్రైపోడ్ అండ్ మైక్ వచ్చేసి అయితే చాలా యూజ్ అవుతాయి. అండ్ ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ట్రైపోడ్ అయితే కొనిపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఊకే వీడియోస్ తీసుకోవాలంటే మనకి ఎవరు తీయరు, మనంతటా మనం తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది.
అంటే కొంతమందికి యూట్యూబ్ తొందరగానే సక్సెస్ కావచ్చు, కొంతమందికి టైం పట్టొచ్చు. అండ్ నేను స్టార్టింగ్లో అనుకునేదాన్ని, ఆల్రెడీ నేను 2 ట్రైపోడ్లు తీసుకున్నా, అంత క్వాలిటీ ఏం లేకుండా అనమాట. 300 పెట్టి అట్లా తీసుకున్నా, ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా. బట్ మళ్ళీ తర్వాత అవి ఖరాబ్ అయినాక అనుకున్నా, ఒకవేళ గట్టిగా నేను ట్రై చేస్తే కనుక యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాతనే దానికోసం ఆ డబ్బులతో యూట్యూబ్కే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నా. బట్ అదంతా కాని పని. ఎందుకంటే మనకు ఫస్ట్ వీడియోస్ తీసుకోనీకి ట్రైపోడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ నేనైతే తీసుకున్నాను అనమాట. ఒకటేసారి తీసుకోండి, ఏదైనా తీసుకుంటే డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మంచి క్వాలిటీ చూసి తీసుకోండి. ఇంకా లేదా తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం చిన్న చిన్నవి అట్లా తీసుకుంటే మనకు కూడా అంత అది ఎక్కువ రోజులు రాదు, అంత క్వాలిటీ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మీ అందరికి ఒకటి అడగాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నార్మల్గా నేను మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తే డిఫరెంట్గా ఉంది, అండ్ మైక్ పెట్టుకోకుండా వాయిస్ ఓవర్ ఇస్తే అది ఇంకా నార్మల్గా బెటర్ అనిపిస్తుంది నాకైతే. మైక్ పెట్టుకుంటే ఎందుకో కొంచెం సరిగ్గా వినిపిస్తలేదేమో అని నా డౌట్ అనమాట. అండ్ మీ అందరికి ఎట్లుంది, అట్లనే ఉందా లేదంటే నార్మల్ వాయిస్ బెటరా లేదంటే మైక్ పెట్టుకోవడమే బెటరా అనేది నాకైతే ప్లీజ్ ఖచ్చితంగా నాకైతే కమెంట్లో చెప్పండి. ఎందుకంటే ఓకే మైక్ పెట్టుకుంటే బాగానే ఉందంటే అదే కంటిన్యూ చేస్తా, లేదంటే ఇంకా నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తా మైక్ లేకుండా. అండ్ మీరందరైతే ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. ఆల్రెడీ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన, బట్ మా కన్నగాని డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ నాకు కాపీరైట్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే, ఈ మధ్య నా హెయిర్ని మీరందరూ గమనించి ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే చూసిరా చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే అసలు ఫుల్ వచ్చేసింది హెయిర్ మీద. అండ్ అది రావడం ఒక అందుకు హ్యాపీ అనిపిస్తుంది, ఒక అందుకేమో ఇబ్బంది అనిపిస్తుంది చాలా. ఏటన్నా నేను జుట్టు వేసుకొని బయటికి పోయినా అంటే మధ్యాహ్నం అట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి ముందడికి ఫుల్ హెయిర్ అసలు. అండ్ అవన్నీ ఎప్పుడు లాంగ్ అవుతాయో ఏమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. మధ్య హెయిర్ బాగా ఊడుతుందని చెప్పేసి మనకు ఉసిరికాయల సీజన్ అప్పుడైతే మంచిగా ఒక 1/2 kg అట్లా తెచ్చుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను. అండ్ అప్పటి నుంచి గమనిస్తున్నాను నా హెయిర్ని, ఎంత బేబీ హెయిర్ అంటే అంత బేబీ హెయిర్ వచ్చింది. అండ్ అవి వచ్చినందుకు ఒక అందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట. అండ్ నేను వీడియో కూడా షూట్ చేసుకున్నా, బట్ త్వరలోనే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా. అండ్ ఎవరికన్నా కొంచెం యూజ్ అవుతుంది కదా. ఏది లేకున్నా మన ఆడవాళ్ళకైతే జుట్టు అయితే కంపల్సరీ ఉండాలి కదా. అండ్ ఆడవాళ్ళకి జుట్టే అందము, అది కాపాడుకోవడం మన బాధ్యత కదా. అండ్ ఒక 2-3 డేస్లలో అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ అందరికి ఒకే డౌట్ కదా, నా ఛానల్ మోనిటైజేషన్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ ఈ డౌట్ కూడా నేను త్వరలోనే క్లారిఫై ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.